తెలుగుదేశం మీద సింపతి ఎందుకు వచ్చింది? ఈ తెలుగుదేశం జనసేన వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు అన్నటువంటి సింపతి వచ్చింది. గతంలో జగన్ మీద సింపతి ఎందుకు వచ్చింది? వైసీపీ వాళ్ళ మీద అప్పుడు వేధిస్తున్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంకొక పార్టీ వాళ్ళని వేధిస్తే మన వాళ్ళు సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతున్నారు. అదే సందర్భంలో పబ్లిక్ లో అది నెగిటివిటీ అవుతుంది. అధికారంలోకి రాగానే ఇటువంటి దాడులు జరగడం పార్టీల మధ్య ఓకే సీరియస్ గానే ఉంటుంది, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రజలు అంత సీరియస్ గా చూస్తారు వాటిని. ఏదో రాజకీయ పార్టీలు 2 పార్టీల నాయకులు కొట్టుకుంటున్నారులే అని లైట్ తీసుకుంటారు. ఇప్పటితో ఆగిపోతే 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మర్చిపోతారు. అవును, ఇది కొనసాగుతూ ఉంటే గనక ప్రజలు సీరియస్ గానే చూస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క ప్రజావేదిక 5 ఏళ్ళు వెంటాడినప్పుడు ఆగుతాయి చర్చ. ఇంకోటి శిలాఫలకాల ధ్వంసం. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో పెట్టినయో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టినయో, లేకపోతే చంద్రబాబు గారి, కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఇలా ఏమన్నా ఉన్నాయి. ఇవన్నా ఇంకో ప్రభుత్వం వచ్చి ధ్వంసం చేసినవి ఉన్నాయా? ఒక వ్యవస్థని, ఒక ముద్రని చెరిపేయాలన్న ప్రయత్నం జరిగింది. ముద్రని చెరిపేయాలన్న ప్రయత్నం అంటే ఏంటి? చరిత్రని మర్చిపోయేలా చేయాలనుకోవడం, మార్చేయాలని చూడటం. అలాంటిది సమాజం హర్షించదు. ఇప్పుడు ఎవడో నోటి దోల కొద్దీ వ్యక్తిగత దోషాలకు దిగాడు, బూతులు తిట్టాడు, అలాంటి వాళ్ళ విషయంలో పబ్లిక్ కూడా పట్టించుకోరు.